హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషన్. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. అలాగే ఈ వీడియోకి మినిమం 50 లైక్స్ అయితే కోరుకోవడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. లైక్ చేయడం వల్ల నాకు ఎంతో బూస్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టుగా ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి. అలాగే వెళ్తూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మీరు నాతో డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నా వాట్సాప్ ఐడి ఇవ్వడం జరిగింది. అక్కడి నుంచి నాకు డైరెక్ట్గా మెసేజ్ చేయొచ్చు, కనెక్ట్ అవ్వచ్చు. అలాగే నా టెలిగ్రామ్ ఛానల్ని ఫాలో అవ్వండి, ఇన్స్టాగ్రామ్ పేజీని కూడా ఫాలో అవ్వండి, అండ్ ఫేస్బుక్ పేజీని కూడా ఫాలో అయ్యి నన్ను ఎంతో సపోర్ట్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు నోటిఫికేషన్ వచ్చేసరికి మనకి టాస్క్ అస్ కంపెనీ నుంచి ఈ యొక్క వేకెన్సీ అనేది రావడం జరిగింది అనమాట. మీరు ఇక్కడ చూడొచ్చు. అలాగే సోషల్ బ్లాక్ ఫీల్ గా మీరైతే వర్క్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ క్లియర్ గా ఇవ్వడం జరిగింది మనకి కూడా. సో ఈ యొక్క కంపెనీ వచ్చేసరికి భారతదేశంలో ఉంటుందన్నమాట. ఈ యొక్క పోస్ట్ వారం కిందట తీయడం జరిగింది, మళ్ళీ తిరిగి పోస్ట్ చేయబడింది అనేసి క్లియర్ గా చెప్పడం జరిగింది అనమాట మనకి. అలాగే 100 కంటే ఎక్కువ మంది దరఖాస్తు పైన క్లిక్ చేసి అప్లై చేసుకోవడం అనేది జరిగింది. సో మీరు ఇక్కడ క్లియర్ గా తెలుసుకోవచ్చు. అలాగే రిమోట్ అనేసి ఇవ్వడం జరిగింది. మీకైతే ఇది పూర్తిగా ఇంటి దగ్గర ఉండే వర్క్ చేసుకోవచ్చు అనమాట, ఫుల్ టైం వర్క్. సో ఎవరు మిస్ కావద్దు ఇటువంటి జాబ్ ని. సో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి, ఎవరు మిస్ చేసుకోవద్దు. అలాగే ఎలా అప్లై చేయాలనేది కూడా వీడియో ఎండ్ వరకు చూస్తే మీకే అర్థమవుతుంది కాబట్టి ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. అలాగే ఉద్యోగం గురించి చూసుకుంటే టాస్క్ అస్ కంపెనీ నుంచి టాస్క్ అస్ అనేది వేగంగా అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీ కంపెనీలకు అవుట్ సోర్సు డిజిటల్ సేవలు మరియు తదుపరి తరం కస్టమర్ అనుభవాన్ని అందించే సంస్థ అన్నమాట. దీని ద్వారా క్లయింట్లు వారి బ్రాండ్లను ప్రాతినిధ్యం వహించడానికి, రక్షించడానికి మరియు అభివృద్ధి చేయడానికి సహాయపడుతుంది అనేసి చెప్పడం జరుగుతుంది. క్లౌడ్ ఆధారిత మౌలిక సదుపాయాలను ఉపయోగించుకుంటూ సోషల్ మీడియా, ఈ కామర్స్, గేమింగ్, అలాగే స్ట్రీమింగ్ మీడియా, అలాగే ఫుడ్ డెలివరీ అన్నమాట, అలాగే రైడ్ షేరింగ్, హైటెక్, ఫిన్టెక్ మరియు హెల్త్ టెక్ వంటి వేగంగా అభివృద్ధి చెందుతున్న రంగంలోని క్లయింట్లకు టాస్క్ అస్ సేవలు అందిస్తుంది అనేసి చెప్పడం జరుగుతుంది. టాస్క్ అస్ లోని పీపుల్ ఫస్ట్ సంస్కృతి కంపెనీ తన వర్క్ ఫోర్స్ ను ప్రపంచవ్యాప్తంగా సుమారు 45,000 మంది ఉద్యోగులను విస్తరించడానికి వీలు కల్పించింది అనేసి క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. ప్రస్తుతం ఫిలిప్పీన్స్, భారతదేశంలో మరియు యునైటెడ్ స్టేట్స్ సహా 12 దేశాల్లో 23 స్థానాల్లో మాకు ఉనికి ఉంది అనేసి చెప్పడం జరుగుతుంది. అలాగే విభిన్నమైన బిజినెస్ ప్రాసెసింగ్ అవుట్ సోర్సింగ్ BPOని సృష్టించడానికి ఇది ఒక హాస్యాస్పదమైన మంచి ఆలోచనతో ప్రారంభమైంది అనేసి చెప్పడం జరుగుతుంది. మా భాగస్వాముల కోసం వృద్ధిని సాధించడానికి, స్థిరమైన కదలిక సంస్కృతి, కొత్త టెక్నాలజీని అన్వేషించడానికి, క్షణంలో ఏదైనా సవాల్ను నిర్వహించడానికి సిద్ధంగా ఉండటం మరియు నిరంతరం మారుతున్న ప్రపంచంలో స్థిరత్వాన్ని సాధించడము అవసరమని మేము టాస్క్ అస్ లో అర్థం చేసుకున్నాము అనేసి చెప్పడం జరుగుతుంది. అయితే టాస్క్ అస్ ఏం అందిస్తుందంటే, టాస్క్ అస్ లో పోటీతత్వ పరిశ్రమ జీతాలు మరియు సమగ్ర ప్రయోజనాల ప్యాకేజీలను అందించడం ద్వారా మేము మా ఉద్యోగుల శ్రేయస్సుకు ప్రాధాన్యత ఇస్తాము అనేసి చెప్పడం జరుగుతుంది. పీపుల్ ఫస్ట్ సంస్కృతికి మా నిబద్ధత మేము స్థాపించిన వివిధ విభాగాల్లో ప్రతిబింబిస్తుంది అనేసి కూడా చెప్పడం జరుగుతుంది. వీటిలో టోటల్ రివార్డ్స్, అలాగే వెల్నెస్, HR మరియు వైవిధ్యం ఉన్నాయి అనేసి చెప్పడం జరుగుతుంది. మా సమ్మిళిత వాతావరణం మరియు సమాజంపై సానుకూల ప్రభావం పట్ల మేము గర్విస్తున్నాము అనేసి కూడా చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా టాస్క్ అస్లో ఉద్యోగ కెరీర్లో అన్ని దశల్లో అంతర్గత చలనశీలత మరియు వృత్తిపరమైన వృద్ధిని మేము చురుగ్గా ప్రోత్సహిస్తాము అనేది చెప్పడం జరుగుతుంది. ఈ రోజే మా బృందంలో చేరండి మరియు పీపుల్ ఫస్ట్ కు మద్దతు ఇవ్వడానికి మా అంకిత భావాన్ని ప్రత్యక్షంగా అనుభవించండి అనేసి చెప్పడం జరుగుతుంది. అలాగే సోషల్ బ్యాక్ ఫీల్ అనేది మేము మిమ్మల్ని ఎలా రక్షించుకోవడానికి
భాగస్వామిగా ఉంటాము అనేసి చెప్పడం జరుగుతుంది. టాస్కర్స్లో మీ దరఖాస్తు ప్రక్రియలో మీ నుండి డబ్బుని సేకరించవు లేదా మీ దరఖాస్తుతో కొనసాగించడానికి ఏ విధమైన చెల్లింపు అవసరం లేదు. టాస్కర్స్లో యొక్క అధికారం కలిగిన రిక్రూటర్లతో మాత్రమే మీరు ఎల్లప్పుడూ కమ్యూనికేషన్లో ఉన్నారని దయచేసి నిర్ధారించుకోండి అనేసి చెప్పడం జరుగుతుంది. డిఈఐ సో టాస్కర్స్లో ఆవిష్కరణ అధిక పనితీరును అన్ని వర్గాల ప్రజలను తీసుకువస్తారని మేము విశ్వసిస్తున్నాము. అలాగే విభిన్న నేపథ్యాలు, జనాభా మరియు పరిస్థితుల్లో దరఖాస్తుదారులను మేము స్వాగతిస్తాము అనేసి చెప్పడం జరుగుతుంది. కలుపుకొని మరియు సమానమైన పద్ధతులు వ్యాపారంగా మా బాధ్యత అనేసి చెప్పడం జరుగుతుంది. అవకాశాలకు సమాన ప్రాప్తిని అందించడానికి టాస్కర్స్లో కట్టుబడి ఉన్నాయి అనేసి చెప్పడం జరుగుతుంది. నియమిక ప్రక్రియల్లో ఏదైనా భాగంలో మీకు సముచితమైన వసతి అవసరమైతే దయచేసి మాకు తెలియజేయండి అనేసి చెప్పడం జరుగుతుంది. మీరు అన్ని టాస్కర్స్ కెరీర్లను అవకాశాలను అన్వేషించి అందించిన యూఆర్ఎల్ ఏదైతే ఉంటుందో దాని ద్వారా దరఖాస్తు చేసుకోవాలని మేము మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము అనేసి చెప్పడం జరుగుతుంది. సో ఇది మొత్తం నోటిఫికేషన్ యొక్క ఫుల్ డీటెయిల్స్. ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేయాలనుకుంటే నేను కింద నా డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు లింక్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకుందాం. డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చిన లింక్ మీరు ఓపెన్ చేయగానే మీకు ఈ విధంగా నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఈజీ అప్లై పైన క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజీ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ పేజీలో అప్లై టు అని ఉంది కదా, అక్కడ దాని పక్కన కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. ఏ కంపెనీకి అయితే అప్లై చేస్తున్నారో ఆ యొక్క కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. దాని తర్వాత మీరు మీ యొక్క ఈమెయిల్ ఐడితో లింక్డ్ఇన్లో లాగిన్ అయ్యి ఉండాలి. అలా అయి ఉంటే మీకు ఈమెయిల్ ఐడి కూడా కనబడుతుంది. ఫోన్ కంట్రీ కోడ్ అనేది కూడా కనబడుతుంది. అక్కడ మీ యొక్క ఫోన్ కంట్రీ కోడ్ని మీరు ఎంటర్ చేయాలి. మనది ఇండియా కాబట్టి +91 అని ఉంటుంది. మొబైల్ ఫోన్ నెంబర్ ఉంది కదా, అక్కడ కూడా మీ యొక్క పర్మనెంట్ మొబైల్ నెంబర్ అనేది ఇవ్వాలి. తర్వాత మీరు నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. నెక్స్ట్ పేజీకి తీసుకువెళ్తుంది. ఇక్కడ మీరు మీ యొక్క రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయాలి. డాక్యుమెంట్లో కానీ పీడిఎఫ్లో కానీ రెజ్యూమ్ని అప్లోడ్ చేయాలి. మినిమం రెజ్యూమ్ అనేది 2 MBలో ఉండాలి. అప్లోడ్ చేశాక నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. మనల్ని జాబ్కి కావలసిన కొన్ని క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అవి ఏమిటంటే ఇప్పుడు చూడండి, మీరు హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ అని అడుగుతుంది. ఎక్స్పీరియన్స్ లేకపోతే నో ఎక్స్పీరియన్స్ అనేది మీరు మెన్షన్ చేయాలి. ఎస్ ఆర్ నో అనేది. అది కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు అని అప్లికేషన్లో మెన్షన్ చేస్తే అప్పుడు మీరు నో ఎక్స్పీరియన్స్ అని టైప్ చేయాలి. ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు కంపెనీ నేము, ఏ కేటగిరీలో వర్క్ చేశారు, కేటగిరీ నేమ్ అనేది ఇవ్వాలి. కంపెనీలో ఎప్పుడైతే జాయిన్ అయ్యారో స్టార్ట్ డేట్ అనేది ఇవ్వాలి. మీరు ఎప్పుడు మానివేశారో అంటే ఆ కంపెనీ నుంచి మీరు ఎప్పుడు లీవ్ అయ్యారో ఎండ్ డేట్ కూడా మీరు ఇవ్వాలి. సిటిసి టోటల్ ప్యాకేజ్ ఆఫ్ ఇయర్ అంటే మీకు పర్ ఇయర్కి ఎంత ప్యాకేజ్ వచ్చిందనేది కూడా మీరు మెన్షన్ చేయాలి. ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు కంపెనీ నేము, స్టార్టింగ్ డేటు, ఎండ్ డేటు, సిటిసి ఇవేమీ ఇవ్వక్కర్లేదన్నమాట. నెక్స్ట్ వన్ చూసుకుంటే వాట్ ఈజ్ యువర్ లెవెల్ ఆఫ్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ అంటే మీకు ఇంగ్లీష్లో ఎంత ప్రావీణ్యం ఉందో వీళ్ళైతే అడగడం జరుగుతుంది. ఎక్సలెంట్ అయితే ఎక్సలెంట్, గుడ్ అయితే గుడ్, యావరేజ్ అయితే యావరేజ్, బిలో యావరేజ్ అయితే బిలో యావరేజ్, ఇలా ఇచ్చిన పాయింట్స్లో ఏవో ఒక ఆప్షన్ని మీరు సెలెక్ట్ చేసుకొని మీరైతే అక్కడ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ మచ్ శాలరీ ఎక్స్పెక్టేషన్స్, ఈ కంపెనీ నుంచి మీకు ఎంత శాలరీ కావాలనేది అడగడం జరుగుతుంది. అది కూడా మీరు మెన్షన్ చేయొచ్చు. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ డిడ్ యూ సీ దిస్ జాబ్ అంటే మీరు ఈ జాబ్ని ఎక్కడి నుంచి చూసారో అని అడగడం జరిగింది. సో మీరు యూట్యూబ్ అయితే యూట్యూబ్, ఫేస్బుక్ అయితే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అయితే ఇన్స్టాగ్రాము, లింక్డ్ఇన్ అయితే లింక్డ్ఇన్, నౌకరీ అయితే నౌకరీ. సో ఈ 4 అంటే ఈ 5 రకాలలో మీరు ఎక్కడి నుంచి అయితే ఈ యొక్క జాబ్ పోస్టింగ్ని చూసారో సో అది మీరు మెన్షన్ చేయాలి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మీకు బ్రీఫ్ యువర్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అని ఉంటుంది. అక్కడ మీరు ఒక 5 or 10 లైన్స్ మీకోసం మీరు రాస్తే సరిపోతుందన్నమాట. ఫైనల్గా మీరు సబ్మిట్ యువర్ అప్లికేషన్ ఆప్షన్ పైన
క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ అనేది కంపెనీ వాళ్ళకి చేరుతుంది. మీ రెజ్యూమ్ని చూసి అలాగే మీ స్కిల్స్ని చూసి మీ డీటెయిల్స్ అన్నీ చూసి డైరెక్ట్గా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. లేదా మీరు ఇచ్చిన ఈమెయిల్కి ఇంటర్వ్యూ మెయిల్ పంపడం జరుగుతుందన్నమాట. అలాగే మీరు ఎప్పటికప్పుడు మీ యొక్క ఈమెయిల్ని చెక్ చేసుకోవాలి. సో ఇదన్నమాట మొత్తం అప్లై చేయవలసిన ప్రాసెస్. నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ చూస్తారు కదా, ఇంకెందుకు ఆలస్యం, వెంటనే అప్లై చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.